ఈ నెల 21, 22 తేదీలలో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో 567 కుటుంబాలకు పట్టాల పంపిణీ జరగనున్నదని మాజీ కౌన్సిలర్ టీడీపీ నేత రంగిశెట్టి బాబీ తెలిపారు. కొత్తపేటలో నెరవేరబోతుంది. ఏంటిదంటే మరి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా, ఎంతోమంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు చేసినా కానీ ఎవడూ చేయని ఇది ఈరోజు నారా లోకేష్ గారు నెరవేరుస్తున్నారు. ఎలక్షన్లో భాగంగా ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఏవైతే ఎస్ఎన్ భూముల్లో ఉన్నాయో, 22A ఉన్నాయో, ఫారెస్ట్ ల్యాండ్లో ఉన్నాయో ఈ విడతల వారీగా పట్టాలు ఇప్పిస్తానని చెప్పి ఆ రోజు ఎలక్షన్ హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఎలక్షన్ హామీ ప్రకారం ఇవాళ రోజున కొత్తపేటలో ఉన్న సుమారుగా 567 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ఎందుకంటే 22A ఉంది. ఇక్కడ మా పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా లోన్లు పెట్టుకోవడానికి కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా వీలు లేకుండా 22A ఉంది. దాన్ని తీసేయడానికి గత ప్రభుత్వంలో కూడా ఎన్నో మార్లు ఇక్కడ మొరబెట్టుకున్న కూడా ఏ నాయకుడు కూడా మమ్మల్ని ఆదుకున్న నాయకుడు ఎవడూ లేడు. లోకేష్ బాబు గారు ఎలక్షన్లో ఆయన దృష్టికి తీసుకురాగా, యువగలం పాదయాత్ర ఆయన దృష్టికి తీసుకురాగా ఎలక్షన్ హామీ కింద ఏవైతే ఇక్కడ ఇళ్ల పట్టాల సమస్య ఉందో దాన్ని విడతల వారీగా నేను తీరుస్తానని చెప్పి హామీ ఇచ్చి మొదటి విడత 3000 కుటుంబాలకి ఆయన లబ్ధి చేకూర్చాడు. రెండో విడత కూడా మంగళగిరి పట్టణంలో కొత్తపేటకు 570 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. అదేవిధంగా గండాయిలపేట, అదేవిధంగా పానకాల లక్ష్మీనరస కాలనీ, అదేవిధంగా 5వ వార్డు, 6వ వార్డుకు కూడా ఈ రేపు 21, 22 తారీఖులో సీకే కన్వెన్షన్లో ప్రతి ఒక్కరికి కూడా పట్టాలు అందజేయడం జరుగుతుంది. ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎన్నో దశాబ్దాల కళ ఇవాళ రోజున నారా లోకేష్ గారి ప్రోత్సాహం మూలాన మాకు నెరవేరుతుంది. బుధవారం 22వ తారీఖున మీ పట్ట 7:30 కల్లా బస్సు వస్తుంది. బస్సు అక్కడే పట్టా డిస్ట్రిబ్యూషన్ అంతా అక్కడే. లంచ్ ఆఫ్టర్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత లంచ్ కూడా మళ్ళీ మిమ్మల్ని సేఫ్గా అదే బస్సులో తీసుకుంటారు. అక్కడి నుంచి కనుక్కుంటే చెప్పాను మొత్తం డీటెయిల్స్. అక్కర్లో ఒత్తిడిలో